హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. రథసప్తమి అంటే సూర్యభగవానుని పూజించే పండుగ. మాఘమాస శుక్లపక్ష సప్తమి నాడు ఈ పండుగ జరుపుకుంటాం. సూర్యుడిని మనం ప్రత్యక్షంగా పూజిస్తాము. ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యుని గమనం దక్షిణం దిశ నుండి ఉత్తర దిశకు మారే పర్వదినము రథసప్తమి. ఈ రోజు నుండి సూర్యునికి భూమి దగ్గరవ్వడం ప్రారంభిస్తుంది. భానుడి శక్తి భూమికి పుష్కలంగా లభించడం మొదలవుతుంది. ఈ రోజున సూర్యనారాయణుని ప్రసన్నం కొరకు తూర్పు దిక్కుగా పొయ్యి మీద పాలు పొంగించాలి. ఈ విధంగా మనము సంక్రాంతికి పెట్టిన గొబ్బెమ్మలను పొంగల్ చేయడానికి వాడతాము. ఇలా పొంగలిలో కొంచెం చిక్కుడు గింజలు కూడా వేస్తారు. ఇప్పుడు మనం బియ్యపిండి బెల్లంతో చేసిన అప్పాలని నైవేద్యం తయారు చేయాలి. ఇలా చిన్న చిన్నగా అప్పాలను తయారు చేసిన తర్వాత ఇప్పుడు మనం పూజకి అంతా సిద్ధం చేసుకుందాము. ఇలా పీటకి పసుపు రాసి బొట్టు పెట్టిన తర్వాత మధ్యలో సూర్యునికి ఇప్పుడు చిక్కుడుకాయలతో రథం తయారు చేయాలి. ఇలా 4 చిక్కుడుకాయలని ఇలా 2 పుల్లలతో కలిపి అమర్చినాక మళ్ళీ ఇంకో 4 చిక్కుడుకాయలని ఇలా 2 పుల్లలతో అమర్చి ఒకదాని మీద ఒకటి ఇలా సిద్ధం చేసి రథం తయారు అవుతుంది. తర్వాత మనం ముందుగా చేసుకున్న అప్పాలని ఇలా ఈ 5 ఆకుల్లోనూ 4 చొప్పున పెట్టాలి. తర్వాత కొంచెం వడపప్పు ఇంకా పొంగలి పెట్టి పూలతో అలంకరించిన తర్వాత మనం దీపారాధన చేసుకొని సూర్యుని అష్టోత్తరం చదువుకొని మనం తయారు చేసిన పదార్థాలని నైవేద్యంగా పెట్టి పూజించాలి. ఎవరి ప్రాంతంలో ఉండే అలవాట్లను బట్టి వాళ్ళు వివిధ రకాలుగా ఈ పూజ చేసుకుంటూ ఉంటారు. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు.